Today we are discussing about types of budgets. ఈరోజు మనము బడ్జెట్ ప్రకారం గురించి తెలుసుకుంటాం. ఇంతకుముందు క్లాసుల్లో బడ్జెట్ అంటే మీరు తెలుసుకున్నాం. ప్రభుత్వం యొక్క ఆదాయ వ్యయాల పట్టికను బడ్జెట్ అంటారు. రాబోయే సంవత్సరంలో ప్రభుత్వం యొక్క ఆదాయ వ్యయాల పట్టికను బడ్జెట్ అంటారు. అంటే స్టేట్మెంట్ ఆఫ్ ద రెవెన్యూ expenditure of the government. Budget refers to the statement of the revenue and expenditure of the government. అంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి గవర్నమెంట్ యొక్క రెవెన్యూని ఎక్స్పెండిచర్ గురించి చెప్పే స్టేట్మెంట్నే బడ్జెట్ అంటారు. టైప్స్ ఆఫ్ బడ్జెట్ యొక్క రకాలు: మిగులు బడ్జెట్, సర్ప్లస్ బడ్జెట్, లోటు బడ్జెట్, డెఫిసిట్ బడ్జెట్, సంతులిత బడ్జెట్, బ్యాలెన్స్డ్ బడ్జెట్. మళ్ళీ డెఫిసిట్ బడ్జెట్ రకాలుగా విభజించారు. టైప్స్ ఆఫ్ బడ్జెట్ డెఫిసిట్ అంటే బడ్జెట్ లోటు యొక్క రకాలు. రెవెన్యూ డెఫిసిట్ అంటే రెవెన్యూ లోటు. ఫిస్కల్ డెఫిసిట్ అంటే ద్రవ్య లోటు. ఫిస్కల్ డెఫిసిట్ కోశపరమైన లోటు. ప్రైమరీ డెఫిసిట్ అంటే ప్రాథమిక లోటు. అంటే రెవెన్యూ డెఫిసిట్ అన్నా డెఫిసిట్ బడ్జెట్ అన్నా ఒకటే. ఫిస్కల్ డెఫిసిట్ కోశపరమైన లోటు, ప్రైమరీ డెఫిసిట్ ప్రాథమిక లోటు. ఫస్ట్ మనము మిగులు బడ్జెట్ గురించి తెలుసుకుంటాం. సర్ప్లస్ బడ్జెట్ అంటే ఏంటి? మిగులు బడ్జెట్, సర్ప్లస్ బడ్జెట్ మొత్తము రాబడి మొత్తము వ్యయము కన్నా ఎక్కువగా కానుంటే దాన్ని సర్ప్లస్ బడ్జెట్ అంటారు. మొత్తము రాబడి మొత్తము వ్యయము కన్నా ఎక్కువ ఉండాలి. అంటే టోటల్ రెవెన్యూ exceeds than the total expenditure is called surplus budget. When total revenue is more than the total expenditure, it is called surplus budget. అంటే టోటల్ రెవెన్యూ 2 lakhs ఉంది, టోటల్ ఎక్స్పెండిచర్ 1 lakh ఉంది. అంటే టోటల్ రెవెన్యూ ఎక్కువగా ఉంది, టోటల్ ఎక్స్పెండిచర్ తక్కువగా ఉంది. అంటే మొత్తము రాబడి ఎక్కువగా ఉంది, మొత్తం ఏం తక్కువగా ఉంది. దాన్ని సర్ప్లస్ బడ్జెట్ అంటారు. అంటే మిగులు బడ్జెట్ అంటారు. అంటే మిగులు బడ్జెట్లో మొత్తము రాబడి మొత్తము వ్యయం కంటే ఎక్కువ ఉండాలి. అంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు మిగులుతాయన్నమాట. దాన్ని నీకు మిగులు బడ్జెట్ అంటారు. ఈ యొక్క మిగులు బడ్జెట్ అనేది వ్యక్తులకి మంచిది కానీ ప్రభుత్వానికి పెద్ద ఉపయోగకరంగా ఉండదన్నమాట. లోటు బడ్జెట్, డెఫిసిట్ బడ్జెట్ లేదా బడ్జెట్ డెఫిసిట్ అంటారు. ఇది ఎక్కువగా 2 మార్క్స్ ఇస్తూ ఉంటారు. డెఫిసిట్ బడ్జెట్, తర్వాత ఫిస్కల్ డెఫిసిట్, ప్రైమరీ డెఫిసిట్ ఎక్కువగా జూనియర్ ఇంటర్ క్లాసులకు ఇస్తూ ఉంటారు. కాంపిటీషన్ ఎగ్జామ్స్ అంతా కూడా ఇవి బిట్స్గా మనకి ఆబ్జెక్టివ్ టైప్లో ఇవి ఉపయోగపడతాయి. ఇవి లోటు బడ్జెట్, డెఫిసిట్ బడ్జెట్. When the total expenditure is more than the total revenue, it is called deficit budget. మొత్తం వ్యయము మొత్తం రాబడి కన్నా ఎక్కువగా ఉంటే దాన్ని నీకు లోటు బడ్జెట్ అంటారు. మొత్తం వ్యయము మొత్తం రాబడి కన్నా ఎక్కువ ఉండాలి, దాన్ని లోటు బడ్జెట్ అంటారు. అంటే ఇక్కడ వ్యయము ఎక్కువగా ఉంటుంది, ప్రభుత్వం చేసే ఖర్చు ఎక్కువగా ఉంటుంది, ప్రభుత్వంకి వచ్చే ఆదాయం తక్కువగా ఉంటుంది. కాబట్టి మొత్తం వ్యయం ఎక్కువగాను మొత్తం రాబడి తక్కువగా ఉంటుంది. కాబట్టి మొత్తము వ్యయం వచ్చి 2 లక్షలు అయితే మొత్తం రాబడి 1 లక్ష. కాబట్టి 1 లక్ష వచ్చేసి లోటు బడ్జెట్గా చెప్పచ్చు అనమాట, డెఫిసిట్ బడ్జెట్గా చెప్పచ్చు. సో మొత్తం వ్యయం అనేది మొత్తం రాబడి కన్నా ఎక్కువ ఉంటుంది. టోటల్ ఎక్స్పెండిచర్ exceeds than the total revenue, టోటల్ ఎక్స్పెండిచర్ మోర్ దెన్ ద టోటల్ రెవెన్యూ. దీన్ని కీన్స్ వచ్చి లోటు బడ్జెట్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చాడు. ఒక ప్రభుత్వం కానీ ఎక్కువగా డెవలప్మెంట్ అచీవ్ చేయాలంటే ఏ ప్రభుత్వం దగ్గర కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల్లో రాబడి తక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఆదాయం ఉండదు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఆదాయం ఉంటుంది, ఖర్చు పెడతారు.
కానీ వెనుకబడిన దేశాలకు వచ్చేటప్పటికి వాళ్ళకి ఆదాయం తక్కువ ఉంటుంది. అందుకని వాడు ఖర్చు పెట్టాలి. ఎప్పుడైతే ఖర్చు పెడతారో పరిశ్రమలు స్థాపిస్తారు. అదేవిధంగా వాడు యంత్రాలు యంత్ర పరికరాలంతా కూడా కొనుగోలు చేసి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తారు. దీనివల్ల ఉత్పత్తి పెరగద్ది, ఉద్యోగం పెరుగుతుంది. కాబట్టి లోటు బడ్జెట్ అనేది వెనుకబడిన దేశాలకి అభివృద్ధి చెందుతున్న దేశాలకు చాలా మంచిది అని జేఎం కీన్స్ వచ్చి లోటు బడ్జెట్ యొక్క ప్రాధాన్యత చెప్పి, కానీ మరీ ఓవర్గా ఎంతవరకు మనం ఎక్కువ తీసుకోవాలి ఖర్చు పెట్టాలి అంతే ఖర్చు పెట్టాలి. ఓవర్గా ఖర్చు పెట్టామనుకో ఇంకా మనం వెనకబడిపోతాం. కానీ భారతదేశం అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలకి లోటు బడ్జెట్ అనేది నీకు సూటబుల్. కాబట్టి డెఫిసిట్ బడ్జెట్ అనేది ఎప్పుడైతే నీకు డెవలపింగ్ కంట్రీస్ నీకు అనుసరిస్తాయో ప్రొడక్షన్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. అందువల్ల దీన్ని గోల్డెన్ రూల్ థియరీ అంటారు. ఈ లోటు బడ్జెట్ అనే దాని డెఫిసిట్ గోల్డెన్ థియరీ రూల్, గోల్డెన్ రూల్ థియరీ అని అంటే ఒక అభివృద్ధి చెందుతున్న దేశాలకి ఒక బంగారు సిద్ధాంతంగా మనం చెప్పొచ్చు అన్నమాట. నెక్స్ట్ సంతులిత బడ్జెట్. సంతులిత బడ్జెట్ బ్యాలెన్స్డ్ బడ్జెట్. When total revenue is equal to the total expenditure, it is called balanced budget. మొత్తం రాబడి మొత్తం వ్యయం సమానంగా ఉంటే దాన్ని సంతులిత బడ్జెట్ అంటారు. మొత్తం రాబడి మొత్తం వ్యయానికి సమానంగా ఉంటే సంతులిత బడ్జెట్ అంటారు. మొత్తం రాబడి 2 లక్షల రూపాయలు అయితే మొత్తం వ్యయం 2 లక్షల రోజు, అవి రెండు సమానంగా ఉంటుంది కాబట్టి దీన్ని సంతులిత బడ్జెట్ అంటారు. కాబట్టి the total revenue is equal to the total expenditure is called balanced budget. Types of budget deficit or deficit budget. ఈ యొక్క బడ్జెట్ డెఫిసిట్ బడ్జెట్ యొక్క రకాలు ఏంటి అంటే లోటు బడ్జెట్ యొక్క రకాలు ఏంటి? లోటు బడ్జెట్ అని తెలుసుకున్నాం. మొత్తం వ్యయము మొత్తం రాబడి కన్నా ఎక్కువగా ఉండాలి. టోటల్ ఎక్స్పెండిచర్ ఎక్సీడ్ దెన్ ద టోటల్ రెవెన్యూ అది ఉండాలి. దాన్ని మనము నీకు డెఫిసిట్ బడ్జెట్. ఈ డెఫిసిట్ బడ్జెట్ యొక్క రకాలు ఏంటి? రెవెన్యూ డెఫిసిట్, దీన్ని రెవెన్యూ లోటు అన్నా, డెఫిసిట్ బడ్జెట్ లోటు బడ్జెట్ అన్నా ఒకటే. రెవెన్యూ డెఫిసిట్ అన్నా డెఫిసిట్ బడ్జెట్ అన్నా ఒకటే, రెవెన్యూ లోటు అన్నా లోటు బడ్జెట్ అన్నా ఒకటే. ఇది మనీ రూపంలో చెప్తారు. రెవెన్యూ డెఫిసిట్ ఎంత గవర్నమెంట్ కోట్లు వచ్చింది, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారని. ఇంకా మిగతా వస్తువుల రూపంలో చెప్తే డెఫిసిట్, జనరల్గా చెప్తే డెఫిసిట్ బడ్జెట్. గ్యారంటీగా నీకు డబ్బుల రూపంలో కానీ చెప్తే దాన్ని రెవెన్యూ డెఫిసిట్ అంటారు. కాబట్టి రెవెన్యూ డెఫిసిట్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ మోర్ దాన్ ద రెవెన్యూ రిసీట్ ఈజ్ కాల్డ్ రెవెన్యూ డెఫిసిట్. when revenue expenditure more than the revenue receipt is called revenue deficit. అంటే గవర్నమెంట్ తనకు వచ్చిన ఎక్స్పెండిచర్ని ఎక్కువ వచ్చిన ఆదాయం కన్నా కూడా ఎక్కువగా కానీ స్పెండ్ చేస్తే దాన్ని మనము నీకు రెవెన్యూ డెఫిసిట్ అని చెప్పి అంటాం. అంటే డబ్బుల రూపంలో ఖర్చు పెట్టడం అనమాట. డెఫిసిట్ కానీ బడ్జెట్ రూపంలో కానీ తెలియజేస్తే నీకు టోటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉండి టోటల్ రెవెన్యూ తక్కువగా ఉంటే డెఫిసిట్ బడ్జెట్ అని చెప్పి అంటారు అన్నమాట. నెక్స్ట్ ఫిస్కల్ డెఫిసిట్. ఎప్పుడైతే మనకి ఈ ఫిస్కల్ డెఫిసిట్ తెలుసుకోవాలంటే డెఫిసిట్ బడ్జెట్ తెలిసి ఉండాలి. డెఫిసిట్ బడ్జెట్ తెలిసి ఉంటేనే ఫిస్కల్ డెఫిసిట్ ప్రైమరీ డెఫిసిట్ మనం సులభంగా తెలుసుకోవచ్చు. కాబట్టి ఫిస్కల్ డెఫిసిట్, డెఫిసిట్ బడ్జెట్ ప్లస్ డెఫిసిట్ బడ్జెట్ ప్లస్ మార్కెట్ బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్. డెఫిసిట్ బడ్జెట్కి మార్కెట్ బారోయింగ్స్ అదర్ లయబిలిటీస్ కలిపితే ఫిజికల్ డెఫిసిట్ వస్తుంది. డెఫిసిట్ బడ్జెట్కి మార్కెట్ రుణాలు, డెఫిసిట్ బడ్జెట్కి మార్కెట్ బారోయింగ్స్ అదర్ లయబిలిటీస్ కలవాలి. అంటే ఎప్పుడైతే బడ్జెట్లో డెఫిసిట్ ఏర్పడుతుందో ఖర్చులు పెరిగిపోతాయి గవర్నమెంట్కి. అప్పుడైతే అప్పులు చేస్తుంది. డొమెస్టిక్ పీపుల్ దగ్గర నుంచి అయినా లోన్ తీసుకుంటుంది. లేకపోతే వరల్డ్ బ్యాంక్ ఉంటుంది, ఐఎంఎఫ్ ఉంటుంది, వరల్డ్ బ్యాంకు, అదర్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, బ్లాక్ రాక్ అటువంటి కంపెనీలు ఉంటాయి. వాళ్ళ కాడ లోన్ తీసుకుంటుంది. కాబట్టి దాన్ని మనం డెఫిసిట్ బడ్జెట్తో పాటు ఇంకా కూడా ఎక్కువ తీసుకుంటే మార్కెట్ లయబిలిటీస్, మార్కెట్ బారోయింగ్ తీసుకుంటే దాన్ని ఫిజికల్ డెఫిసిట్ అంటారు. కోశపరమైన లోటు అంటారు అన్నమాట. అంటే డెఫిసిట్ బడ్జెట్ చెప్పుకున్నాం మనం. టోటల్ ఎక్స్పెండిచర్ మోర్ దాన్ ద టోటల్ రెవెన్యూ ఈజ్ కాల్డ్ డెఫిసిట్ బడ్జెట్.
when we add the market borrowings to the deficit budget, we get fiscal deficit. ఇప్పుడు లోటు బడ్జెట్కి మార్కెట్ రుణాలు కలిపామంటే మనకి కోశపరమైన లోటు వస్తుంది. కోశపరమైన లోటు ఎలా వస్తుందంటే బడ్జెట్ లోటుకి మార్కెట్ రుణాలు కలపాలి. కాబట్టి బడ్జెట్ లోటు అనేది మొత్తం వేయవచ్చు, మొత్తం రాబడి కన్నా ఎక్కువ ఉండాలి. కాబట్టి లోటు బడ్జెట్ తెలిస్తేనే మనకి కోశపరమైన లోటు తెలుస్తుంది. ఫస్ట్ లోటు బడ్జెట్ అర్థం చేసుకోవాలి. మొత్తం వ్యయము మొత్తం రాబడి కన్నా ఎక్కువగా ఉంటే బడ్జెట్ లోటు అంటారు. దీనికి మార్కెట్ రుణాలు ఇతరులు కానీ అప్పులు కానీ కలిపితే కోశపరమైన లోటు అనేది వస్తుంది. కాబట్టి ఫస్ట్ మనం లోటు బడ్జెట్ గురించి తెలుసుకోవాలి. లోటు బడ్జెట్ మార్కెట్ రుణాలు కలపాలి, కోశపరమైన లోటు వస్తుంది. ఫస్ట్ డెఫిసిట్ బడ్జెట్ తెలియాలి, దానికి మార్కెట్ బ్యాలెన్స్ కలిపితే ఫిస్కల్ డెఫిసిట్ అనేది వస్తుంది. నెక్స్ట్ ప్రైమరీ డెఫిసిట్, ప్రాథమిక లోటు అంటారు. ప్రైమరీ డెఫిసిట్ ఎప్పుడైతే మనకి ఫిస్కల్ డెఫిసిట్ తెలుస్తుందో దాన్ని బట్టి మనం ప్రైమరీ డెఫిసిట్ తెలుసుకో. సో ప్రైమరీ డెఫిసిట్ అంటే when we subtract fiscal deficit interest payments, ఫిస్కల్ డెఫిసిట్లో నుంచి ఇంట్రెస్ట్ పేమెంట్ తీసేస్తే ప్రైమరీ డెఫిసిట్ అనేది వస్తుంది. ఫిస్కల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్ కానీ ప్రైమరీ డెఫిసిట్ వెన్ we subtract interest payment from fiscal deficit we get primary deficit. ప్రైమరీ డెఫిసిట్ ఎలా వస్తుందంటే ఫిస్కల్ డెఫిసిట్స్కి ఇంట్రెస్ట్ పేమెంట్ తీసేయాలి. అంటే మనం లోన్ తీసుకుంటాం కదా, డొమెస్టిక్ పీపుల్ దగ్గర నుంచి అదర్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్స్ లోన్ తీసుకుంటాం, దాని వడ్డీలు కట్టాలి, ఊరికి ఇవ్వరు వాళ్ళు. ఆ వడ్డీని మనం ఇంట్రెస్ట్ పేమెంట్ తీసేయాలి. ఫిస్కల్ డెఫిసిట్లో నుంచి ఇంట్రెస్ట్ పేమెంట్ తీసేస్తే ప్రైమరీ డెఫిసిట్ వస్తుంది. అంటే కోశపరమైన లోటులో నుంచి వడ్డీ చెల్లింపు తీసేస్తే ప్రాథమిక లోటు వస్తుంది. అంటే ప్రాథమిక లోటు అంటే కోశపరమైన లోటు నుంచి వడ్డీ చెల్లింపులు తీసేస్తే ప్రాథమిక లోటు అనేది వస్తుంది. డియర్ వ్యూయర్స్, స్టూడెంట్స్, మీరు నేను చెప్పిన కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా వీడియోస్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ కాన్ కొడితే నేను చెప్పే పాఠాలన్నీ కూడా మీకు వస్తాయి. కాబట్టి నా యొక్క ఛానల్కి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది.